హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో మనం అందరం కూడా గత 2-3 రోజులుగా ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదం అయితే చూస్తూనే ఉన్నాము. మరి దాని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా? బాగున్నాను సార్. బిఎన్ఎస్ యాక్ట్స్ ప్రకారంగా వన్స్ ఒక ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయిన తర్వాత సెక్షన్ మార్చే అవకాశం ఉందా? మార్చొచ్చా అసలు? సెక్షన్ ఆల్టరేషన్ ఉంటుందండి. ఓకే. ఎందుకంటే ప్రాథమికంగా ఇప్పుడు మనం దర్యాప్తుకు ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాథమిక దర్యాప్తుకి వెళ్ళినప్పుడు ఆయనకున్న నాలెడ్జ్, ఆయన చేసిన దర్యాప్తు ప్రకారం ఆయన ఒక రిపోర్ట్ రాసుకొని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆ కేసుని ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏది ఎస్పెషల్లీ క్రిమినల్ కేసులు, మెడికల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటే ఎమ్మెల్సీ అంటారు అన్నట్టు, ఎంఎన్సీ ఇస్తారు, అంటే మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు. దాని ప్రకారం ఏంటంటే గ్రేవియస్ ఇంజురీస్ అయితే ఒక సెక్షన్, వితౌట్ గ్రేవియస్ ఇంజురీస్ అయితే ఒక సెక్షన్. మళ్ళీ గ్రేవియస్ ఇంజురీ అంటే గాయాలవడం వేరు, బలమైన అంటే లోతైన గాయాలు, ప్రాణాంతకమైన గాయాలు అవడం. సో గాయాలు అయినప్పుడు ఏంటంటే మామూలుగా 323, 324, 320 ఇలాంటి సెక్షన్స్ మనం నార్మల్ గా పెడుతుంటాం. స్టిచెస్ పడ్డేస్తారు. చాలా వరకు ఇలాంటి కొన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు, సెలబ్రిటీస్ కేసులు ఏంటంటే కొంత కావాలని అంటే ఒత్తిడి ఉంటుందని చెప్పి 307 పెట్టడం జరుగుతుంది. కానీ వాస్తవానికి ప్రాణాంతకమైన గాయాలైనప్పుడు మాత్రమే దాన్ని అటెంప్ట్ టు మర్డర్ అంటే హత్యాయత్నంగా పరిగణించడం జరుగుతుంది. సో నాకు తెలిసి ఇప్పుడున్న ఈ ప్రజెంట్ కేసులో బలమైన గాయాలని కానీ అవి ప్రాణాంతకమైన గాయాలు కాదనేది ఒక న్యాయవాదిగా నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే మరి ప్రాణాంతకమైన గాయాలైతే కాదు. గాయాలే, లోతైన గాయాలే, కానీ ప్రాణాంతకమైన గాయాలు అంటే హత్యాయత్నం గాయాలైతే కాదు. హత్యాయత్నం అంటే 307 పెట్టాలి అంటే అతనికి ఇంటెన్షన్ కూడా ఉండాలి, అతన్ని చంపాలనే ఇంటెన్షన్ కూడా ఉండాలి. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ అక్యూజ్డ్ విక్టిమ్ ని చంపాలనే ఉద్దేశం కూడా కలిగి ఉండాలి. వాంటెడ్లీ అంటే అతన్ని చంపాలి అనే ఉద్దేశం కలిగి అటాక్ చేసి అతనికి ప్రాణాంతకమైన గాయాలు తగిలితే అది 307 కిందకి, లేదంటే ఇప్పుడున్న భారతీయ న్యాయ సంహిత 109 కిందకి వస్తుంది. నార్మల్ గా యాక్సిడెంటల్ గా గాయాలు అయినప్పుడు 109 గా అది ఆల్టర్ చేసినప్పటికీ కూడా మనం ఫ్యాక్ట్స్ అంటే బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళినప్పుడు అది తేలిపోతుంది. సో ఇది 109 కి సంబంధించినటువంటి సెక్షన్, అంటే అంత గాఢత కలిగింది కాదు. ఇది చంపాలనే ఉద్దేశంతో అంటే అతని పైన దాడి చేసింది కాదు. సో ఇతనికి అంటే ఒక యాక్సిడెంటల్ గా ఆ సిచ్యువేషన్ లో జరిగింది కాబట్టి ఇది 118 కిందకి వస్తుంది తప్ప 109 కిందకి రాదని చెప్పేసి అది రేపొద్దున ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ పోతుంది. కానీ పోలీసులు వన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ మినిమం అవేర్నెస్ ఉంటుందండి. పోలీసులు రకరకాల మీరు పోలీసులు ఫైల్ చేసే ఎఫ్ఐఆర్లలో దాదాపుగా 100 ఎఫ్ఐఆర్లు వాళ్ళు ఫైల్ చేస్తే దాంట్లో 90 ఎఫ్ఐఆర్ల పైన కొట్టేస్తుంటారు కేసుల్లో. సో అంటే ఇప్పుడు రేపు కోర్టులో ఇది నిలవదంటారా? నిలవదు. నాకు తెలిసినంత వరకు ఆస్పెక్ట్ మై నాలెడ్జ్ నేను చెప్పే కదా ఇందాక, ఏంటి 307 అంటే లేదంటే 109 బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్ అంటే ఒక వ్యక్తిని చంపాలనే ఉద్దేశం కలిగి చంపడానికి ప్రయత్నించి బలమైన గాయాలు, చావు బ్రతుకుల మధ్య ఉండి ఆయన ఎఫ్ఐఆర్ వేరు, యాక్సిడెంటల్ గా అది జరిగి అది ఎఫ్ఐఆర్ అయింది వేరు. రెండిట్లోని 109 పెట్టవచ్చు. కానీ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ లోకి వెళ్ళినప్పుడు ఇలా కేసు తేలిపోయి ఆ కేసు వీగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు సెక్షన్ 118 మీద మాత్రమే కేసు నడిచే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ నడిస్తే ఎలాంటి ఒక శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి? పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఆయన సెక్షన్ ఆల్టర్ చేసే అధికారం ఉంటుంది. సెక్షన్ ఆల్టర్ చేసినప్పటికీ కూడా అది సూటబుల్ సెక్షన్ కాదని కోర్టులో న్యాయవాది కొట్లాడి దాన్ని కొట్టేపించుకోవచ్చు. మరి ఒకవేళ అంటే కేసు వేరే వేరే ఏ సెక్షన్ పరంగా వెళ్ళినా కానీ ఎలాంటి శిక్ష పడే అవకాశాలు? ఇప్పుడు చూడండి 118 ప్రకారం వెళ్ళింది అనుకోండి, అది కూడా 323 లాంటిది. సో ఒక 2 సంవత్సరాల కోర్సుకు తిరిగిన తర్వాత ప్రాథమికంగా ఆయన క్షమాపణ చెప్పి నేను అంటే ఫైన్ కట్టుకోవడానికి రెడీగా ఉన్నా, నేను ఆ సర్టైన్ సిచ్యువేషన్ లో నేను అలాంటివి చేయాలనే ఉద్దేశం లేదు, కానీ యాక్సిడెంటల్ జరిగిందంటే ఫైన్ తో వదిలేస్తారు. ఫైన్ తో వదిలేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చాకనే ఇది కూడా యాజ్ యూజువల్ గా అందరిలానే ఇది కూడా ఒక వారం రోజులు ట్రెండింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే మీడియా మిత్రులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన అంటే ఆర్బిట్రేషన్ అనేది ఉంటుంది. అది లీగల్ చట్టబద్ధత. ఆర్బిట్రేషన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులతో మాట్లాడుకుని వాళ్ళకి స్వాంతన
వాళ్ళకంటే అంటే ఫైనాన్షియల్ గానా లేదంటే సో అంటే బహిరంగ క్షమాపణ ద్వారానా ఈ విక్టిమ్స్ ఎవరైతే ఎలా సాటిస్ఫై అవుతారు వాళ్ళ ఫినాన్షియల్గా అయితే ఫినాన్షియల్గా అంటే సోషల్ బహిరంగ క్షమాపణ ద్వారానా లేదంటే డబ్బుల ద్వారానా లేదంటే వాళ్ళకి కొంత ఏదైనా అంటే స్వావలంబన లభించే విధంగా వాళ్ళకి ఏదైనా చేస్తే అది ఆడ అంటే అటు విక్టిమ్స్ దానికి అంటే 109 అయింది కాబట్టి విక్టిమ్స్ హైకోర్టు కొట్టేపించుకునేటప్పుడు వీళ్ళెళ్ళి వాళ్ళకి అభ్యంతరం లేదని తెలిస్తే కొట్టేస్తారు. లేదు అననంటే వీళ్ళు కోర్ట్‌కెళ్ళిన తర్వాత మోహన్ బాబు గారు ఈ 109 అనేది అప్లికేబుల్ కాదని ఆబ్వియస్‌లీ అప్లికేబుల్ కాదు. అది కొట్టేసుకొని వచ్చిన తర్వాత ఫైన్ కట్టుకొని వచ్చేస్తారు. ఓకే. హ్మ్. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. సో చూసారు కదండీ! మరి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? అలానే మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారనేది కింద కామెంట్స్‌లో తెలపండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.